విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్న రెడ్డి జనసంఘం సేనలు అభినందనీయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాబిడ్స్లోని రెడ్డి బాయ్స్ హాస్టల్ ఆడిటోరియంలో రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో 2023 నుంచి 2024 విద్యా సంవత్సరానికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్ గ్రాడ్యుయేషన్లలో మెరిట్ సాధించిన విద్యార్థులకు 30 లక్షల రూపాయలను చెక్కులను మంత్రి అందజేశారు. అంతకుముందు రెడ్డి హాస్టల్ ఆవరణలోని రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 105 ఏళ్ల క్రితం బాలికల విద్య కోసం రాజా బహదూర్ వెంకటరామరెడ్డి కులమతాలకు అతీతంగా ఉచిత వసతితో పాటు ఉచిత విద్య కోసం రెడ్డి హాస్టల్ ప్రారంభించారని మంత్రి గుర్తు చేశారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం, సమయపాలన పాటించడం వంటి లక్షణాలతోనే ఉన్నతంగా ఎదగవచ్చని కొనియాడారు. ఉపకార వేతనాలు ఇచ్చి దాతలు డాక్టర్ మహిపాల్ రెడ్డి, ఆర్జేఎస్ సుకన్యారెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బాలకృష్ణారెడ్డిలను మంత్రి సాలువ మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ రెడ్డి జనసంఘ ఆధ్వర్యంలో నడిచే రెడ్డి హాస్టల్కి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇంతటి ప్రతిష్టమైన సంస్థకి ఈరోజు గెస్ట్గా నన్ను పిలవటం చాలా ఆనందం. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంఘం ఎంతోమంది పేద విద్యార్థులకు, తెలంగాణలో ఎంతోమంది పేద విద్యార్థులకు చదువులో ముందుండి ఈరోజు అగ్రభాగాన్ని నిలవడానికి ఎంతోమంది ఇక్కడి నుంచి వచ్చిన ప్రొడక్ట్స్, పొలిటీషియన్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ప్రతి ఒక్క సంస్థల్లో ఉన్నారు. అలాగే ఇక్కడ ఇప్పుడు చదువుకునే ఈ విద్యార్థులు కూడా ఇలా ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఈ సంస్థను ముందుకు తీసుకుని వెళ్ళి తెలంగాణలో ఉన్న పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ సంస్థ బ్రహ్మాండంగా నడుస్తుంది. కారణం వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు అలాంటి వ్యక్తి, ఫార్మర్ ప్రెసిడెంట్ వంగాల సంజీవరెడ్డి గారు అయితే ఇలాంటి వ్యక్తులంతా ఉండటం వల్ల మాకు ఎంతో కృషి, ఉత్సాహం ఇవన్నీ కలిసి వస్తున్నాయి. కాబట్టి మేము ఈ సంఘాన్ని ఒక ఉన్నత స్థాయిలో నడపడానికి కారణం. మరి ఈరోజు మీరంతా చూస్తున్నారు, దాదాపు 30 లక్షలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దానికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి చేసిన సహాయం ఈ విధంగా వాళ్ళకు చెందుతుంది. ఒక మెరిట్ స్టూడెంటు, బీద స్టూడెంటు వాళ్ళందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ముందు ప్రభుత్వం కూడా అండ నిలబడి ఎస్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ అన్నది వస్తుంది. ఎప్పుడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అభయం ఇచ్చారు, మీకు ఎప్పుడు ఏది కావాలన్నా నేను వెనుక ఉంటాను, వెనెముకలా ఉంటాను అని చెప్పారు. ఒక రెడ్డి సమాజ వర్గానికే కాకుండా ఇతర సామాజిక వర్గాలకు కూడా కొంత పర్సంటేజ్ అందిస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఈ పండుగ లాంటి వాతావరణం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. చాలామంది దాతలు ఇచ్చినారు. ఆ దాతలు ఇచ్చిన ఫండ్స్తోనే ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంత సమకూర్చే ఉంది. ఇంకా ఫండ్స్ ఎక్కువ మొత్తంలో చేస్తే ఇంకా ఎక్కువ రాను కూడా కొద్దిగా ఎక్కువ మందికి, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చే ఉపకార వేతనాలు ప్రతి స్టూడెంట్కు తక్కువ అవుతుందని అంటున్నారు. కాబట్టి అది కూడా కొద్దిగా పెంచడానికి వచ్చే సంవత్సరం నుంచి